హాయ్ ఫ్రెండ్స్, జేజేడి ట్రక్ ట్రావెలర్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, అహ్మదాబాద్ నుంచి వారణాసికి మనం పార్ట్ 1 పెట్టాం కదా, ఇది దాని తర్వాత వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా పూర్తిగా చూడండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నిన్న రాత్రి ఇందోర్లోనే మనము స్టే చేసాము. ఇందోర్ నుంచి ఇవాళ బయలుదేరాము. ఇందోర్ నుంచి దివాస్ నుంచి భూపాల్కి వెళ్ళాలి. మనం ఇప్పుడు దివాస్ నుండి భూపాల్కి వెళ్ళే హైవేలోనే ఉన్నాము. ఇది స్టేట్ గవర్నమెంట్ హైవే ఫ్రెండ్స్. ఈ హైవే దివాస్ సిటీ నుంచి భూపాల్ సిటీ వరకు వెళ్తుంది ఫ్రెండ్స్. మనకి దీంట్లో 4 టోల్ గేట్లు వస్తాయి. ఫస్ట్ టోల్ గేట్ వచ్చింది ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇక్కడ ఎంపీఆర్డీసీ ఉంది, మధ్యప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ దివాస్ టు భూపాల్ హైవే అనమాట. ఫ్రెండ్స్, గుమ్మడికాయలు లోడ్ వేసుకొని పికప్ వెహికల్ చూడండి. వెనకాల కూడా అది కూడా గుమ్మడికాయల వెహికలే. ఇది కూడా గుమ్మడికాయల వెహికలే. ఎంత లాగుతుంది అది పికప్. మనం వచ్చేసి ఇప్పుడు మధ్యప్రదేశ్లోనే ఉన్నాం ఫ్రెండ్స్. దివాస్ టు భూపాల్ వెళ్ళే రోడ్లో సెకండ్ టోల్ గేట్ వచ్చేసింది మనకి. ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్లో అయితే భారీ వర్షాలు ఉన్నాయి, బాగా వర్షాలు పడుతున్నాయి ఇక్కడ అంతా. ఇక్కడ టోటల్లీ క్లియర్ అయిపోయింది చూడండి, వర్షానికి నీట్గా అయిపోయింది రోడ్ అంతా. భూపాల్లో బైపాస్ రోడ్ ఫ్రెండ్స్, ఇది మన అవుటర్ రింగ్ రోడ్ ఎలా ఉంటుందో అలాంటిదే. దాని టోల్ గేట్ వచ్చేసింది. ఫ్రెండ్స్, నేను స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను. ఇప్పుడు భోపాల్ వచ్చాను కదా, ఇక్కడ నుంచి మధ్యప్రదేశ్ సాగర్ సైడ్ నెక్స్ట్ ట్రావెల్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ విలేజ్ పేరు వచ్చేసి సాంచి, మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ బుద్ధ టెంపుల్ ఏదో ఉంది ఫ్రెండ్, టూరిస్ట్ స్పాట్, చాలా పెద్దది. మధ్యప్రదేశ్లో అయితే భారీగా వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్, జాగ్రత్తగా రండి ఇటు వచ్చే వాళ్ళు. మనం వచ్చేసి ఇప్పుడు రూటింగ్ వచ్చేసి దివాస్, భూపాల్, సాగర్, చటర్పూర్, బండా నుండి ప్రయాగ్రాజ్ నుంచి జహనంపూర్ నుంచి ఆజంగఢ్ ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్లో మాత్రం చాలా భారీ అడవులు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ చూసినా అడవులే ఉంటాయి, నదులు అలాగే ఉంటాయి ప్రవహిస్తూ. నర్మదా నది చాలా పెద్ద నది ఇక్కడ ప్రవహించడానికి. ఐరన్ ఓర్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ బొగ్గు గనులు, ఐరన్ ఓర్ గనులు చాలా ఉన్నాయి ఇక్కడ మధ్యప్రదేశ్. ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ ఈ రాష్ట్రాలలో మీరు ప్రయాణిస్తుంటే ఆవులు కంపల్సరీ రోడ్ల పైనే నిల్చొని ఉంటాయి. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, మీకు కనపడవు దగ్గరకు వచ్చేదాకా. ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్ సాగర్కి ఇంకా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనము. నైట్ ఇక్కడే స్టే చేసి ఫారెస్ట్లోనే స్టే చేసాం డాబాలో. ఇది రీనా రివర్ ఫ్రెండ్స్. వచ్చేసి వాటర్ ఏం లేవు దీంట్లోకి. ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు వాటర్ ఫుల్ అవుతాయి. ఇక్కడ విలేజ్ వాళ్ళు ట్రాక్టర్స్ అలాంటివి వాష్ చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, సాగర్ సిటీ వచ్చేసాము. సాగర్ కొద్దిగా పెద్ద సిటీయే మధ్యప్రదేశ్లో. నో ఎంట్రీ మన వెహికల్కి అయితే లేదు, పెద్ద వెహికల్స్కి ఉన్నట్టుంది. అందుకే పెద్ద వెహికల్స్ అన్ని స్టాప్ చేస్తున్నారు. మన వెహికల్ పోనిచ్చారనమాట, 4 వీల్ కదా, వెళ్ళనిస్తారనమాట. సాగర్ సిటీ దాటేసి సాగర్ బయట వచ్చేసాము, బైపాస్లో ఉన్నాము. ఇప్పుడు సాగర్ నుంచి హైవే పట్టుకోవాలి ఫ్రెండ్స్ మనము. ఫ్రెండ్స్, సాగర్ దాటేసి నేషనల్ హైవే 34లో ట్రావెల్ చేస్తున్నాము. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మనకి ప్రయాగరాజ్ వరకు ఇదే రోడ్ ఫ్రెండ్స్, ఇంకా వేరే రోడ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నేషనల్ హైవే 34 ఇది. ఫ్రెండ్స్, అప్పటి రోడ్లు కొండల పైనుంచి వెళ్ళేది, ఇప్పుడు అంతా కొండలు దువ్వేసి నేషనల్ హైవేలు ఎలా కట్టేస్తున్నారు చూడండి. ఒకటే కొండ, మధ్యలో 2 భాగాలు చేసి. మనం ఇప్పుడు వారణాసి సైడ్ వెళ్ళాలి కాబట్టి మనము రైట్ టర్న్ తీసుకోవాలి వారణాసి సైడ్. ఎందుకంటే లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ సిటీ లోపలికి వెళ్తాము. రైట్ తీసుకుంటే ప్రయాగరాజ్, వారణాసి అటు సైడ్ వెళ్తాం ఫ్రెండ్స్, చటర్పూర్ 149 ఉంది, కాన్పూర్ 357 ఉంది ఫ్రెండ్స్, ఇంకా కిలోమీటర్స్. మధ్యప్రదేశ్ బార్డర్ ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. ఈ రోడ్ కొత్తగా కడుతున్నారనమాట. హైవే నంబర్ నేషనల్ హైవే 34. కొండల్ని చీల్చి మొత్తం అంతా క్లీన్ చేసి నీట్గా హైవేస్ మాత్రం బాగా కడుతున్నారు. ఇలాంటి హైవేలలో ఎక్కువ డ్రైవర్ అలసిపోరు ఫ్రెండ్స్, ఎంత దూరం ట్రావెల్. ఇలాంటి హైవేలలో సాఫీగా వెళ్ళిపోతుంది వెహికల్, డ్రైవర్ అసలు అలసిపోడు, ఏ ఇబ్బంది ఉండదు, వెహికల్ కూడా ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. ఈ హైవేలో సైడ్ వాల్స్ ఇక్కడ దొరికే స్టోన్స్తోనే
అలా జాలీలేసి కట్టేశారు. చూడండి ఎలాంటి సిమెంట్ వాడకుండా, ఏది చేయకుండా నేచురల్‌గా తనకు తాను ఉండేటట్టుగా ఆ మట్టి కూలిపోకుండా కట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా కట్టలేదు. ఎలా ఉందో చూడండి. మట్టి కూలిపోతా ఉంటది సైడ్‌లలో. అందుకే అలా రాళ్ళు పేర్చి మంచిగా రోడ్ ఇలా ఉంటే ఎన్ని రోజులైనా ట్రావెల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. రోడ్ నీట్‌గా ఉంటే ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ రోడ్ అంతా వెహికల్స్ బాగా వర్క్ నడుస్తుందనమాట. అందుకే కొద్దిగా మనకి ఇబ్బందుంటది. రోడ్ సెట్ అయ్యేదాకా. ఇదంతా ఫారెస్ట్ ల్యాండే ఫ్రెండ్స్. మధ్యప్రదేశ్‌లో ఫారెస్ట్ ఎక్కువ. ఫారెస్ట్ ల్యాండే ఇదంతా. మన నేషనల్ హైవే కోసం ఫారెస్ట్ నుంచి తీసి ల్యాండ్ ఇలాంటి కొత్త రోడ్స్ కట్టడం వల్ల మనకి కొద్దిగా దూరం తగ్గుతుంది ఫ్రెండ్స్. ఒక 100 కిలోమీటర్ల దూరం తగ్గింది నాకు ఇంచుమించు. మనం ఇంకా మధ్యప్రదేశ్‌లోనే ఉన్నాము. మధ్యప్రదేశ్‌లో అయితే భారీ వర్షాలు పడుతున్నాయి. చూడండి మళ్ళీ వర్షం తగులుకుంది నాకు. ఈ వర్షానికి రోడ్ గూడా కనిపియట్లేదు అసలు. ముందల ఏం కనిపియట్లేదు. అంత భారీ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. అన్ని వెహికల్ లైట్‌లేసుకొని రావడం. అలా చూడండి లారీ దగ్గరకొచ్చిన దాకా గూడా కనిపియకుండా ఎళ్తుంది. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 5:00 అవుతుంది. ఏదో చీకటి పడ్డట్టు వాతావరణం అలా క్లౌడీగా అయింది చూడండి. ఇదంతా వర్షం పడి ఆగిపోయింది. చాలా వరకి బ్లాక్ క్లౌడ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఫ్రెండ్స్ ఎంపీ, యూపీ బార్డర్ వచ్చేసి 25 కిలోమీటర్స్ ఉంది ఇంకా. మనకి దగ్గర పడుతుందన్నమాట. ఎంపీ అయిపోవడానికి వస్తుంది. మనం ఇంకా నెక్స్ట్ యూపీలోకి ఎంటర్ అయిపోతాం. ఫ్రెండ్స్ మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం మనకి. మళ్ళీ మధ్యలో పలకరియడానికొచ్చింది. చూడండి ఎట్లా పడుతుందో. అసలు ఏం కనిపియట్లేదు. ముందల లైట్‌లేసుకొని వచ్చే వెహికల్స్ మాత్రమే కనిపిస్తాయి. లైట్ లేకపోతే అసలు వెహికల్స్ కనిపించవు. మధ్యప్రదేశ్ బార్డర్ వచ్చేసింది. ఆర్‌టీఓ చెక్ పోస్ట్ బోర్డ్ అన్నమాట ఇది. ఆర్‌టీఓ చెక్ పోస్ట్ ఉంటుంది కదా! బార్డర్ చెక్ పోస్ట్ దాని బోర్డు. ఇంగా ఆర్‌టీఓ సార్‌లు ఉంటారు ఇక్కడ ముందల ఆపుతారు. ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్, యూపీకి ఇదే బార్డరు. ఈ నది ఒక బార్డర్ అన్నమాట. చూడండి ఇది ఉర్మిళ నది. నీళ్ళైతే లేవు దీంట్లో. ఇప్పుడు మనం యూపీలోకి ఎంటర్ అయిపోయినాము. నాకు ఎంపీ ఆర్‌టీఓ సార్‌లు ఆపడానికి ట్రై చేసారు గానీ నేను వెహికల్ ఏమి ఆపలేదు. ఓన్లీ జస్ట్ ఎంట్రీ కోసమే ఆపుతారు ఫ్రెండ్స్. ఇంకా దేనికి ఆపరు. ఎంట్రీ గురించే ఆపుతారు. ఫ్రెండ్స్ యూపీ చిన్న విలేజ్ ఇది ఫతేపూర్ అని. ఇక్కడ నుంచి మన చిన్న రోడ్ స్టార్ట్ అయింది. కొద్ది దూరం అలాగే ఉంటది. తర్వాత మళ్ళీ హైవే పట్టుకొని బార్డర్‌లలో చిన్న విలేజ్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అవే. ఇక్కడ మన హిందీలోనే ఉంటాయి అన్నీ సైనింగ్ బోర్డ్స్ అన్నీ. ఫతేపూర్ వచ్చేసాము యూపీలో. ఇదొచ్చేసి 40 ఫీట్ టైలర్ రోడ్డుకి అడ్డంగా పడేసిండు. అందుకే కింద నుంచి టేక్ డివిజన్ చేశారనమాట. ఇది ఛత్తీస్‌గఢ్ వెహికల్. కంపెనీకి సంబంధించిన ఐరన్ నింపుకొస్తుంది ఫ్రెండ్స్. ఐరన్ బీమ్ ఫ్రెండ్స్ ఇది. ఫతేపూర్ నైట్ 12:00 అయిపోయింది. ఫతేపూర్‌లోనే స్టే చేసి నైట్ డాబాలో మార్నింగ్ మళ్ళీ బయలుదేరాను ఫ్రెండ్స్. వారణాసి సైడు. ఇప్పుడు మనం ట్రావెల్ చేసేది యూపీలోనే నేషనల్ హైవే నంబర్ 2లో. ఇది హైవే వచ్చేసి మనకి న్యూఢిల్లీ టు కలకత్తా వరకు ఇదే హైవే వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ హైవేలో ఫస్ట్ టోల్ గేట్ వచ్చింది మనకి నేషనల్ హైవే 2. ఈ టోల్ వచ్చేసి 250 రూపీస్ ఛార్జ్ చేశారు నా వెహికల్కి. కార్ టోలే ఫ్రెండ్స్. యూపీ టూరిజం డిపార్ట్మెంట్ బోర్డు పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ బుద్ధ టెంపుల్ ఉన్నట్టుంది. దానికి సంబంధించి బోర్డు పెట్టారు. ఫ్రెండ్స్ ఇదే హైవే స్ట్రైట్‌గా వెళ్తే వారణాసికి వెళ్తుంది. మనం ఇప్పుడు ప్రయాగ్రాజ్ నుంచి బైపాస్ అయ్యి మనం ఆజంఘర్ సైడ్‌కి వెళ్ళాలి. చూడండి వారణాసి స్ట్రైట్ చూపిస్తుంది. మనకి ప్రయాగ్రాజ్ లెఫ్ట్ చూపిస్తుంది. మనం లెఫ్ట్‌కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఆజంఘడ్ రోడ్ పట్టుకుంటాం అనమాట. చిన్న రోడ్ అది ఆజంఘడ్‌కి. ప్రయాగ్రాజ్ దగ్గర గంగా నది ప్రవహిస్తుంటుంది కదా ఫ్రెండ్స్. అదే గంగా నది బ్రిడ్జ్ మీద ఉన్నాం మనం ఇప్పుడు. గంగమ్మ తల్లి బ్రిడ్జ్ మీద ఉన్నాము. మనం ఫ్రెండ్స్ హైవే దిగినాము. హైవే దిగిన తర్వాత ఇదే రోడ్ పట్టుకొని 140 కిలోమీటర్స్ వెళ్ళాలి మనము. ఇంకా 140 వెళ్ళాలి. యూపీలోనే ఉన్నాం మనము. ఆజంఘడ్ వెళ్తున్నాము. నెక్స్ట్ వచ్చేది మనకి జోనాపూర్. జోనాపూర్ నుంచి ఆజంఘడ్ టోటల్ కలిపేసి 140 కిలోమీటర్స్ ఉంది. ఈ వీడియో ఇక్కడికి సమాప్తం ఫ్రెండ్స్. వేరే వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే మన అన్లోడింగ్ పాయింట్.